హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం అయితే తెలంగాణ నుంచి మంచి అప్డేట్ తీసుకొచ్చాను. మన లోక్సభ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి కదా, ఈసారి ఎలా ఉంది? ఇప్పటికే ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ టార్గెట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తమ పార్టీలోకి తీసుకోవడం, కాంగ్రెస్లోకి చాలామంది ఎమ్మెల్యేలు పోవడంతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్స్ అయితే మరీ చాలా ధీటుగా అయితే ఇరు పార్టీలు అయితే పోరాడుతున్నాయి. దీనికి తోడు మధ్యలో బీజేపీ ఉన్నది. అయితే ఈసారి అసలు ఎవరు గెలుస్తారు ఏంది? అసలు ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ దావా అని కొన్ని సిప్యాక్ సర్వేలో వెల్లడి అయితే చేశారు. కానీ కొన్ని సర్వేలు చూస్తే ఒకే విధంగా ఉన్నాయి. సిప్యాక్ సర్వే చూస్తున్నాం బీఆర్ఎస్కి పాజిటివ్గా ఉన్నది, మిగతా సర్వేస్లో చూస్తున్నాం కాంగ్రెస్కి పాజిటివ్ ఉంది. అసలు ఏం జరగబోతుంది తెలంగాణలో అనేది ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు మన తెలంగాణలో అయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల బరిలో అయితే ఇరు పార్టీలతో పాటు బీజేపీ కూడా బరిలో ఉన్నది. అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్దే హవా అని అయితే సిప్యాక్ సర్వే అయితే వెల్లడి చేసింది. అసలు ఏంది ఇది? తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలనుందా? దీని దెబ్బకి టోటలు ఇప్పుడు మన కాడ తెలంగాణ ఒకటే కాదు, కర్ణాటక అవుతుంది, ఎక్కడెక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ ఏమైనా తగులుద్దా లేదా అనేది మనం ఆలోచించాల్సిందే. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అయితే ఈ సిప్యాక్ సర్వే అని అయితే చాలా మందిని అయితే ఆశ్చర్యానికి గురి చేసింది అనుకోవాలి. అది ఏంటంటే ఇప్పటివరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇప్పుడు హఠాత్తుగా బీఆర్ఎస్ పుంజుకుందని అయితే సిప్యాక్ సర్వే వెల్లడి చేసింది. ఇప్పటివరకు వచ్చిన పలు సర్వేలో అయితే కాంగ్రెస్ బీజేపీలకే ఎక్కువ స్థానాలు వస్తాయని వాళ్ళు చెప్పదలుచుకుంటే బీఆర్ఎస్కి 1-2 స్థానాలే వస్తాయని వాళ్ళు చెప్పారు. అదంతా ప్రజలు కూడా అదే నిజం కదా, ఇప్పుడు బీఆర్ఎస్ పైన లేదు, ఎక్కడా లేదు, బీఆర్ఎస్ రాదు కదా అనేది చాలామంది ప్రజలు అయితే అయోమయంలో పడిపోయారు. కానీ అదంతా ఒట్టిదే అని అయితే ఇక్కడ తెలుస్తుంది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా దాదాపు కాంగ్రెస్కి 8, బీజేపీకి 6, బీఆర్ఎస్కి 1 లేదా 2 స్థానాలే దక్కుతాయని అయితే సర్వేలలో అయితే తెలుస్తుంది. ఎంఐఎం అయితే అసలు సీటే రాదని అయితే తెలియజేస్తుంది. కానీ మనం చూసుకున్నట్టయితే ఈ సిప్యాక్ సర్వేలో వచ్చేసరికి ఓట్ షేరింగ్లోను సీట్ షేరింగ్లోనూ అయితే బీఆర్ఎస్దే పైచేయి అని అయితే మనకి వెల్లడవుతుంది. ఎందుకంటే ఈ ఎన్నికల సమీపిస్తున్న వేళ ఈ సిప్యాక్ సర్వే అనేది తాజాగా ఇచ్చిన ఫలితాలు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ దేవా అని అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ 8 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుంది అని మన సిప్యాక్ సర్వే అయితే వెల్లడి చేసింది. కాంగ్రెస్ 6, బీజేపీ 2 స్థానాలు మాత్రమే దక్కించుకుంటాయని ఈ సర్వే అయితే తెలియజేస్తుంది. మరి దీన్ని చూస్తుంటే బీఆర్ఎస్ ఓట్ షేరింగ్ అయితే 34.54% ఉంది, కాంగ్రెస్ ఓట్ షేరింగ్ అయితే 30% ఉన్నది, బీజేపీ 27% ఉన్నది, ఎంఐఎం 2% ఉన్నది. ఇవన్నీ ఇలా ఉంటే గత ఎన్నికల్లో అయితే ఖచ్చితమైన అంచనాల ప్రకారం అయితే సిప్యాక్ సర్వే అయితే వెల్లడైంది. అది చూసుకుంటే ఇదే సంస్థ తెలంగాణలో అయితే కాంగ్రెస్ 60 వస్తుంది, బీఆర్ఎస్ 40, బీజేపీ 4, బీఎస్పీ 2, ఎంఐఎం 5, ఎంబీటీ 1, సిపిఐ 1 స్థానాలకు గెలుస్తాయని అయితే వెల్లడించడం జరిగింది. కానీ ఎన్నికల ఫలితాలు ఆ సర్వే చెప్పిందే నిజమైన. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ 64 వచ్చింది, సిపిఐ 1, బీఆర్ఎస్ 39, ఎంఐఎం 7, బీజేపీ 8 స్థానాల్లో అయితే విజయం సాధించడం అయితే మనం చూస్తున్నాం. వీటన్నిటిని చూస్తే అయితే ఖచ్చితంగా ఈసారి కూడా అదే అమలు అయిద్దని అయితే అనుకుంటారు. దీనితో అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి అయితే కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఇచ్చే పథకాలు ఏమన్నా మనకి ఏమన్నా బెడిసి కొట్టే ప్రజల్లో మనం లేమా? రైతుల్ని పట్టించుకోవట్లేదు అనే దాన్ని బీఆర్ఎస్ ఎత్తి చూపడం బాగా. ఇప్పుడు అదేవిధంగా రైతు బంధు ఒకటి, రైతు రుణమాఫీ ఒకటి సరిగా అమలు కాకపోవడంతో బీఆర్ఎస్ పదే అదే చెప్పడం జరుగుతుంది. కాబట్టి అదేమన్నా మనకి ఎఫెక్ట్ అవుతుందా అని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా అసలు కాంగ్రెస్ వైఫల్యాలపై మనం ఏంది అని అనుకుంటే అసలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అయితే హామీల అమలు అయితే శ్రద్ధ పెట్టట్లేదని అయితే ప్రజలు అంటున్నారు చాలామంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకైతే ఉచిత ప్రయాణం మినహా ఏ హామీని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదు సరిగా. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పాలనపై అయితే ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభలు వెలవెలబోతుండగా బీఆర్ఎస్ సభలు అయితే విజయవంతం అవుతున్నాయని అయితే మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో అయితే సిప్యాక్ సర్వే చూసినట్టయితే తెలంగాణ రాజకీయ పార్టీలు అయితే ఉత్కంఠ రేపుతుంది. ఈ దెబ్బతోటి మళ్ళీ హస్తం గూటికున్న చాలా మంది అయితే మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తారని అయితే చెప్తున్నారు. దీన్ని చూసుకున్నట్టయితే ప్రచారంలోనైతే పలు గొడవలు కూడా
జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ ఒకవైపు అయితే, ముఖ్య నేతలతో అయితే సీనియర్ నేత బండ్ల చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు బండ్ల రాజశేఖర్ రెడ్డి ప్రచారాలపైకి ఎక్కేందుకు ప్రయత్నించడంతో అక్కడ కూడా చిన్న కాంగ్రెస్లో వివాదాలు అయితే తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు చూడట్లేదు. ఎందుకంటే కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ మాకు హామీలు నెరవేర్చట్లేదు, బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుంది, కేసీఆర్ ఉంటేనే బాగుంది అనే ఒక అంచనా అయితే వస్తున్నారైతే అని అయితే మనకు అర్థమవుతుంది. కాబట్టి సిపాక్ సర్వే ఏం జరగబోతుంది, రేపు లోక్సభ ఎన్నికల్లో ఏం జరగబోతుందో మనమైతే రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు బ్యాంకింగ్ రోజు అయితే చూడాలి. ఈసారి కూడా సిపాక్ సర్వే సక్సెస్ అవుద్దా లేకపోతే ఫెయిల్ అవుద్దా అని అయితే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా మా గురించి తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.